ప్రభు స్తోత్రములు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఉదయకాలం ప్రభు సన్నిధికి చేరువచ్చిన ప్రియులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కూడికలో ఉన్న దేవుని సేవకులందరికీ కూడా వందనాలు. అలాగే కూడికి నడిపిస్తున్న సత్యనారాయణ అన్న కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రాజుల మొదటి గ్రంథంలో నుంచి 4వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. నిన్నటి దినాన్న మనం 3వ అధ్యాయాన్ని ధ్యానం చేశాం. ఆరాధనా స్థలం గురించి మనం ధ్యానం చేశాం. ఆరాధనలో ఉన్న సమర్పణ అనుభవం గురించి మనం ధ్యానం చేశాం. మాత్రమే కాకుండా నిజమైన తల్లి ఎవరు అనే అంశాన్ని కూడా నిన్న జ్ఞాపకం చేసుకుంది. దానిలో నుంచి 3 మాటలు జ్ఞాపకం చేస్తాను. నిన్న ఆరాధనా స్థలం అనే అంశాన్ని మనం విన్నాం. రెండవదిగా సమర్పణ గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందులో ఒక్క మాట రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం చూడండి. నిన్న సడన్గా ఆపాల్సి వచ్చింది వర్తమానం. జస్ట్ అది జ్ఞాపకం చేసి 4వ అధ్యాయం చూస్తాం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం చూడండి. తన నగరును యెహోవా మందిరమును యెరూషలేము చుట్టూ ప్రాకారమును కట్టించుట ముగించిన తరువాత ఫరో కుమార్తెను దావీదు పురమునకు రప్పించాను అనే మాట చూస్తుంది. సొలొమోను దేవుని మందిరమును కట్టించిన వాడు. సొలొమోను దేవుని మందిరాన్ని ఎక్కడ కట్టించాడు అని అంటే, మనము సమూయేలు 2వ గ్రంథంలో 24వ అధ్యాయంలో దావీదు 24వ వచనంలో వెలిచ్చి ఎక్కడైతే స్థలాన్ని కొన్నాడో ఆ వర్ణాను కళ్ళమందు ఆ మోరియా పర్వతమందు సొలొమోను దేవుని మందిరాన్ని కట్టాడు. ఈ వివరాలు మనం దినవృత్తాంతాలు 2వ గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తాం. దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు ఇది యెహోవా కోరుకొనిన స్థలం, ఇది దేవుడు కోరుకొనిన స్థలం. కాబట్టి నా జ్ఞాపకం చేసుకున్నట్లుగా దేవుడే మన యొద్ద నుండి కోరుకునేవాడుగా ఉన్నాడు. మనం ఏమి ఆయనకి అర్పించాలో, మనం ఏమి ఆయనకి సమర్పించాలో ఆయనే కోరుకున్నవాడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు మొదటి అర్పణ దేనికి ఇచ్చారు అంటే మందిరం కట్టడానికి ఇచ్చారు. నిర్గమాకాండంలో ఇశ్రాయేలీలు వారి యొక్క అర్పణ మనము వారిచ్చిన సందర్భాన్ని నిర్గమాకాండంలో 25వ అధ్యాయంలో మనం చూస్తాం. నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండి అని ప్రభు చెప్పాడు. 8వ వచనంలో నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించాలి అని ప్రభు జ్ఞాపకం చేశాడు. కాబట్టి ఇశ్రాయేలీలు తమ యొక్క అర్పణ మందిరం కట్టడం కొరకే ఇచ్చారు. మరి దేవుడు యెరూషలేమును మందిరము నిర్మించడానికి కోరుకున్న స్థలంగా మనం చూస్తాం. కాబట్టి దేవుడే ఆరాధనా స్థలాన్ని, అలాగే దేవుడే కోరుకొనిన స్థలాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మూడవదిగా నిజమైన తల్లి గురించి జ్ఞాపకం చేసుకున్నాం. ఈ నిజమైన తల్లి ఎవరంటే మన జీవితంలో పైనున్న యెరూషలేము అని జ్ఞాపకం చేసుకున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం వచనం 26లో అది మనకు తల్లి అని పైనున్న యెరూషలేము గురించి చెప్పాడు. సో ఈ పైనున్న యెరూషలేము మనలను పోషిస్తున్న మన నిజమైన తల్లి. మనము ఈ యెరూషలేము చేత పోషించబడుతున్నాం, లేదా ఈ తల్లి చేత మనం పోషించబడుతున్నాం. ఈ లోకంలో కల్తీ పాలు ఉన్నాయి, కల్తీ బోధ ఉంది, కల్తీ ఆహారం ఉంది. అయితే దేవుడు మనకు పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో నిర్మలమైన వాక్యమును పాలు అని జ్ఞాపకం చేశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 3వ వచనంలో నిర్మలమైన వాక్యమును పాలు అని చెప్పాడు. కాబట్టి నిర్మలమైన పాలు, ఏ పాలు మనం త్రాగాలి అంటే ఏ తల్లి దగ్గర మనము పోషించబడాలి,
మధ్యాహ్నమున నీవెచ్చట మందకు తోలుదువో, నెచ్చట నీడను వాటికి తోలుదువో దయచేసి నాకు తెలియచేయమని పరమగీతంలో మరి ప్రియురాలు అడిగిన ప్రశ్న మనం చూస్తాం. ఎక్కడ పోషించబడాలి? ఏ సహవాసానికి వెళ్ళాలి? దీనినే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో పోషించబడిన స్థలం లేదా పోషించబడే స్థలం అని 6వ వచనంలో మనం చూస్తాం. పోషించబడే స్థలం. పోషించబడే స్థలాన్నే ఏమన్నాడంటే 14వ వచనంలో తన స్థలం అన్నాడు. మన స్థలం ఏ స్థలం అంటే ఎక్కడ మనం పోషించబడుతున్నామో అదే మన స్థలం. అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు అన్నాడు. ఆ చోటు ఏ చోటు అంటే పోషించబడే స్థలం. మీ స్థలం ఏదండి అంటే మనం ఎక్కడ పోషించబడుతున్నామో అదే మన స్థలం. కాబట్టి 3 విషయాలు ఇందులో వ్రాయబడ్డాయి. 3వ అధ్యాయంలో ఒకటి ఆరాధనా స్థలం. అది ఆరాధన అనుభవాన్ని చెప్తుంది. 2 కోరుకొనిన స్థలం. అది సమర్పణ అనుభవాన్ని చెప్తుంది. 3వదిగా పోషించబడుతున్న స్థలం. అది వాక్యాన్ని మనం ఎక్కడైతే పొందుకుంటున్నామో ఆ స్థలాన్ని బట్టి మనం చూస్తున్నాం. యెరూషలేమును ప్రేమించే వారి గురించి కీర్తనాకారుడు రాస్తూ ఎందుకు ప్రజలు యెరూషలేమును ప్రేమిస్తారంటే అక్కడ దేవుని మందిరం ఉన్నది అనే మాట కీర్తనాకారుడు జ్ఞాపకం చేశాడు. కాబట్టి దేవుని మందిరము అక్కడ ఉన్నది గనుక యెరూషలేమును ప్రేమిస్తున్నారు. సో దేవుని మందిరము అంటే అక్కడ దేవుని యొక్క వాక్యం ఉన్నది. ప్రసంగి 5:1 చెప్పినట్లుగా అది పోషించబడే స్థలం. కాబట్టి ఈ విషయాలు మనం నేర్చుకుంటున్నాం. రాజుల మొదటి గ్రంథంలో 4వ అధ్యాయంలో నుంచి కూడా కొన్ని సంగతులు ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి వచనం చూడండి. రాజైన సొలొమోను ఇశ్రాయేలీయులందరి మీద రాజాయెను అనే మాట చూస్తుంది. ఇశ్రాయేలీయులందరి మీద రాజైన సొలొమోను అనే మాట వాగ్దాన రాజ్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. దేవుడు సౌలును ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా చేశాడు. కానీ దావీదు పరిపాలన చేస్తున్నప్పుడు ఫస్ట్‌లో కేవలం యోధావారు మాత్రమే దావీదుకు అనుకూలంగా ఉండేవారు. కానీ ఆ తర్వాత ఇశ్రాయేలు వారి మీద కూడా దావీదు పరిపాలన చేశాడు. మరలా ముగింపులో మళ్ళీ షెబాను వాడు ఇశ్రాయేలీయులను దావీదుకు దూరం చేశాడు. కానీ మరలా దేవుడు దావీదును ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా చేశాడు. దావీదుకు దేవుడు వాక్యం ఇచ్చాడు. ఆ వాక్యమే సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో ఆయన ఇచ్చిన వాక్యాన్ని మనం చూస్తున్నాం. చూడండి, వాగ్దానాన్ని గమనించుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం వచనం 24 చూడండి. చదువు ప్రశ్న. మరియు యెహోవావైన నీవు వారికి దేవుడవై ఉండి వారు నిత్యము నీకు ఇశ్రాయేలీయులను పేరుగల జనులై ఉండునట్లుగా వారిని నిర్ధారణ చేసితివి. చదువు. దేవా యెహోవా, నీ దాసుడనగు నన్ను గూర్చియు నా కుటుంబమును గూర్చియు నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలిచినట్లు దృఢపరచి సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడై ఉన్నాడన్న మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును నీ దాసుడనైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. ఇందులో ఇశ్రాయేలు ఈ ఈ అధ్యాయంలో నిబంధన అనే అంశాన్ని చూస్తున్నాం. ఆ నిబంధనను ఆయన స్థిరపరుస్తానని చెప్పాడు. ఆ నిబంధన ఆయన స్థిరపరుస్తూ దావీదు కుటుంబము లేదా దావీదు సంతానము నిత్యము సింహాసనం మీద ఉంటుంది, ఆయన సన్నిధిని ఉంటుంది అని జ్ఞాపకం చేశారు. ఈ వాగ్దానాన్ని మనం చూస్తున్నప్పుడు ఇది కేవలము యోధా ఇంటి వారి గురించి వాగ్దానం చేయబడలేదు. ఇది యావత్ ఇశ్రాయేలు కుటుంబం గురించి వాగ్దానం చేయబడింది. ఈ ప్రామిస్ని దావీదు రిసీవ్ చేసుకున్నాడు. మనం చూస్తున్నప్పుడు దావీదు ఒక మాట కూడా చెప్పాడు 28వ వచనంలో, నీవు దేవుడవు గనుక నీ మాట సత్యం అని చెప్పాడు. ఎందుకు ఈ మాట చెప్పాడు? ఎందుకంటే ఈ మాట సత్యం కాకపోవటం దావీదుకి ఇష్టం లేదు. ఆ మాట దేవుడు పలికాడు కాబట్టి అది సత్యమే, అది అలాగూ సత్యంగా ఉండాలి, అది అలా జరగాలి అని కోరుకున్నాడు. 29వ వచనంలో నా కుటుంబము నిత్యముని సన్నిధిని ఉండునట్లుగా అన్నాడు.
బట్ ఎల్లప్పుడూ కూడా నేను చనిపోతాను, సొలొమోన్ వస్తాడు, తర్వాత రెహబాం వస్తాడు, ఆ తర్వాత నా కుటుంబంలో నుంచి ఎవరొచ్చినా కూడా నిత్యము నా సంతానంలో ఒకరు సింహాసనం మీద ఉండాలి. ఈ వాగ్దానం నెరవేరాలి. నా కుటుంబం మధ్యలో బ్రేక్ అయిపోకూడదు. ఏలీ గురించి మనం ధ్యానం చేసినట్లుగా రాజుల గ్రంథంలో ఏలీ గురించిన వాక్యము నెరవేరింది. ఏలీ కుటుంబముకు దేవుడిచ్చే యాజకత్వము కట్ చేయబడింది. సో దేవుడు ఎలాగూ కొందరిని ఆయన తొలగించేవాడుగా కూడా ఉన్నాడు. ఎందుకు తొలగిస్తాడు అంటే దేవుని యొక్క చిత్తానుసారంగా మనం వెళ్ళకపోతే దేవుడు మనల్ని తప్పకుండా ఆ విషయంలో తొలగిస్తాడు. రాత్రి చాలా స్పష్టమైన వర్తమానం భీమవరంలో దేవుడు అనుగ్రహించింది. కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించినప్పుడు దేవుడు మనల్ని తన చిత్తానుసారమైన ఉద్దేశంలో నుంచి ప్రక్కకు తీసేస్తాడు. మనమే ఆయన చిత్తాన్ని ఎరిగి ఆ చిత్తంలో నడవటానికి అప్పగించుకోవాలి. ఎందుకంటే దేవుని చిత్తం కాని విషయాల్లో మనం వెళ్తున్నప్పుడు మనము దురాశ చేత ఏడవబడతాం. ఆయన యొక్క సన్నిధిలో నుంచి బయటకు వెళ్ళిపోతాం. ఈ సందర్భంలో కూడా దావీదు అది జరగకుండా ఉండేటట్లుగా వాగ్దానం పొందుకున్నాడు. వాగ్దానం పొందుకోవడం మాత్రమే కాదు, ఆ వాగ్దానం విషయంలో ఆయన ప్రార్థిస్తున్నప్పుడు నీవు దేవుడవు గనుక నీ మాట సత్యం అని చెప్తూ 29వ వచనంలో లాస్ట్లో అన్నాడు గాక అన్నాడు. అంటే అలా జరగాలి అని ఉద్దేశంతో గాక అది అలా జరగాలి అని అనుకున్నాడు. నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడును కాదు. సో ఇప్పుడు మనం ఆ వాగ్దాన నెరవేర్పు చూస్తున్నాం. ఆ వాగ్దాన నెరవేర్పు ఏంటంటే దావీదు తరువాత ఎవరైతే చార్జ్‌లోనికి వచ్చాడో, ఎవరైతే పరిపాలనలోకి వచ్చాడో ఆ సొలొమోను ఇశ్రాయేలీయులందరి మీద రాజయ్యాడు అనే సంగతి మనం చూస్తాం. దీన్ని బట్టి ఇలా జ్ఞాపకం చేసుకుందాం. మన వారు వెళ్ళిపోయిన తర్వాత మనతో మాట్లాడిన వారు, మన తండ్రులు ఉండగా, మన పెద్దవారు ఉండగా, ప్రమాణాలు చేసిన వారు, నిబంధనలు చేసిన వారు మర్చిపోతారు. కానీ దేవుడు మాత్రం తన నిబంధనను మర్చిపోడు. దేవుడు తన ప్రమాణం విషయంలో ఆయన అబద్ధమాడడు అనే మాట జ్ఞాపకం చేస్తుంది. ఎందుకు అనేది ఉదయకాలం జ్ఞాపకం చేసుకుంది. ఎందుకు దేవుడు ఎందుకు తన నిబంధనను మార్చడు? ఎందుకు ఆయన తన నిబంధన విషయంలో మర్చిపోడు అంటే, ఎవరితో అయితే ఆయన నిబంధన చేశాడో వారు చనిపోయిన 400 సంవత్సరాలకి మోషేతో మాట్లాడుతున్నాడు. నిర్గమాకాండం 2:24లో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో నేను చేసిన నిబంధన అన్న. అంటే మనుషుల దృష్టికి అయితే మన పెద్దవాళ్ళు చనిపోయారు కాబట్టి వాళ్ళు ఇస్తానన్న విషయంలో అబద్ధం ఆడతారు, వాళ్ళు చేస్తానన్న విషయంలో అబద్ధం ఆడతారు. కానీ వాళ్ళు దేవుని దృష్టిలో బ్రతికే ఉన్నారు గనుక, సజీవులుగా ఉన్నారు గనుక ఆ నిబంధన విషయంలో దేవుడు అబద్ధం ఆడడు. అందుకనే దేవుని వాక్యం విషయంలో ఏమని రాశాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. మీరందరూ వీడియోలు ఆన్ చేసుకోండి. వీడియోలు ఆన్ చేసుకోకపోతే మాత్రం ఎవరు ఆన్ చేసుకోలేదో వాళ్ళు రిక్వెస్ట్ చేయండి. దయచేసి జూమ్ మీటింగ్లో వీడియోలు ఆఫ్ చేసుకొని అయితే ఎవరు అటెండ్ అవ్వద్దు. ప్రశాంత్ అయితే చక్కగా తప్పించేసుకున్నాడు, కానీ నాకు తప్పదు కదా. అందుకని నేను 3 దాకా కూర్చున్నాను రాత్రి పంచాయతీ. అందుకే ఎవరి ప్రయోజనాలు వాళ్ళు చూసుకొని వాళ్ళు తప్పించుకుంటారు, కానీ మాకు తప్పదు కదా. మేము 3 దాకా కూర్చున్నాం రాత్రి నిద్రపోకుండా. అందుకని మీరందరూ వీడియోలు ఆన్ చేసుకోండి. మర్మం పరలోకమందున్న దేవుడికే తెలుసు, దాని భావం తొందరలో తెలిసింది. ప్రశాంత్ చదువు హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం చదువు. ఈ విధముగా దేవుడు తన సంకల్పం నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయంగా కనుపరచవాలని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 ఈ సంగతులు మాట బట్టి చూడండి. ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయంగా కనపరచాలనుకున్నాడు ఆయన. వీళ్ళ డాడీ చనిపోయాడు, వీళ్ళ తాత చనిపోయాడు, ఏదో ఒకటి చేసేద్దాం అని అనుకునే మనుషులు చాలా మంది ఉంటారు. కానీ ఇక్కడ ఏం రాశాడు? ఆ వాగ్దానానికి వారసులకు మరి నిత్యంగా కనుపరచాలని ఆయన కోరుకుంటాడు. సో దిస్ ఈజ్ హిస్ ఫెయిత్ఫుల్నెస్ టువార్డ్స్ హిస్ కవెనెంట్ అన్నమాట. ఆయన నిబంధన ఎడల ఆయన నమ్మకత్వాన్ని మనం చూస్తాం.
ఎప్పుడు ప్రమాణం, ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇంకో కొంతమంది అయితే ప్రమాణాన్ని ఏం చేస్తారంటే నెరవేరుస్తారు కానీ అప్పుడున్నంత తీవ్రత చూపించరు, అప్పుడున్నంత ఆసక్తి చూపించరు. కానీ దేవుడు ఎలాంటి వాడంటే దాన్ని నిశ్చయముగా కనుపరచాలనుకున్నాడు. అప్పుడు ఆయన ప్రమాణం విషయంలో ఎంత ఆసక్తిగా ఉన్నాడో ఆయన అంతే ఆసక్తిగా ప్రమాణాన్ని నెరవేరుస్తాడు. ఈ విషయాన్ని ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం. ఇర్మియా గ్రంథం చూడండి, చాలా వ్యత్యాసం మానవత్వానికి దైవత్వానికి, దుష్టుని యందు పడి ఉన్న మానవత్వానికి, లేదా షో మానవుడు మోసపోతున్న మానవుని యొక్క మానవత్వానికి దేవుని తత్వానికి చాలా తేడా ఉంది. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 12 చూడండి. నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను అని చెప్పి. ఆతురపడుతున్నానంటే అర్థం ఏంటి? ఆయన ఆసక్తి చూపిస్తున్నాడు. ఆయన నమ్మకత్వం ఉంది, 2 ఆయన ఆసక్తి ఉంది. మాత్రమే కాదు, మనం రోమాపత్రికలో 4వ అధ్యాయంలో చూస్తాం కదా, ఆయనకు వాగ్దానం విషయంలో ఏముంది? 21 సామర్థ్యము. అప్పుడు నేను 5 ఎకరాలు ఇస్తానన్నాడు ఒక ఆయన అనుకోండి. ఇప్పుడు ఏమంటున్నాడు? మన తాత చనిపోయాక, నాన్న చనిపోయాక, అప్పట్లో వేలేరా 3 ఇస్తాలేరా తీసుకో అన్నాడు అనుకోండి. ఏం చేశాడు? నమ్మకస్తుడు కాదు, అప్పుడున్నంత ఆతురత లేదు. కారణాలు ఏవేవో చెప్తున్నాడు. అంటే సామర్థ్యం కూడా, సమర్థుడు కూడా కాదు. కానీ మన ప్రభు అలాంటి వాడు కాదు. దావీదుకు చేసిన వాగ్దానాన్ని తన కుమారుడైన సొలొమోను విషయంలో ఆయన చూపించాడు. అబ్రహాముకు ఆయన చేసిన వాగ్దానాన్ని, ఆ వాగ్దానానికి వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచాలని కోరుకుంటున్నాను. నేను ఒకటే చెప్తాను, నిజంగా మీరు దేవుణ్ణి అర్థం చేసుకుంటే నిబంధనలోంచి తొలగిపోకండి. ఇక్కడ విషయం ఏంటంటే, నిబంధన విషయంలో దేవుడు చాలా నమ్మకంగా ఉన్నాడు. అయితే నువ్వు నిబంధనలో ఉండాలి. నువ్వు తొలగిపోతే ఇంకేం జరగదు. నువ్వు నిబంధనలో ఉన్నంతకాలం ఆయన నమ్మకత్వం, ఆయన ఆసక్తి, ఆయన సామర్థ్యం, ఈ 3 వర్కౌట్ అవుతాయి. నువ్వు కవనెంట్ నుంచి బయటకు వెళ్ళిపోతే ఆయన మీద నిందలేసేది. వేసేస్తారా? వేసేయరా? ఇప్పుడు నువ్వు నిబంధనల నుంచి బయటకు వెళ్ళిపోయావు అనుకో, బయటికి ఏం చెప్తావు? మాట తప్పాడండి అంటావు. ఎవరిని? దేవుడిని. దేవుడు మాట తప్పనివాడు. దేవుడి గురించి ఏం చెప్పాడు దావీదు? నీవు దేవుడవు గనుక నీ మాట సత్యం అన్నాడు. తీతు పత్రిక 1వ అధ్యాయంలో ఏముంది? 1వ వచనంలో అబద్ధమాడ నేరని దేవుడు అని వ్రాయబడింది కదా. సంఖ్యాకాండంలో ఏం వ్రాయబడింది? ఆయన అబద్ధమాడుటకు నరుడు కాదు అని వ్రాయబడింది. ఆయన మాట తప్పడు అని వ్రాయబడింది. కాబట్టి బెనిఫిట్స్ పోతున్నాయంటే కేవలం మన కవనెంట్ నుంచి వేరవుతున్నాం కాబట్టి. గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్లో నిలిచి ఉండండి. గాడ్స్ ఎబిలిటీలో మీరు నిలిచి ఉండండి. అంతే తప్ప మీరు తప్పిపోయి దేవుని మీద నిందలేసేయకూడదు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ చాలా క్లియర్గా రాశాడు చూడండి. రోమాపత్రిక 15వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఏం చదవాలో అదే చదువు ప్రశాంత్. రోమాపత్రిక 15. నన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను. అదను, నన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను. ప్రభువుని నిందిస్తున్నవారు, నిందలేస్తున్నవారు ఉన్నారన్న. ఇప్పుడు సడన్గా మీరు కానీ నిబంధనలోంచి తొలిగారనుకోండి, ఫస్ట్ ఏమైపోద్ది? ఇశ్రాయేలీలందరి మీద రాజాయను సొలొమోను అనే దాని బదులు ఏమొస్తుంది? సొలొమోను యోధా ఇంటి వారి మీద రాజాయను అని వస్తుంది. మరి ఇశ్రాయేల్ ఇంటి వారి మీద ఎవరుంటారు? ఇంకో రాజు ఉంటాడు. ఆయన ఇశ్రాయేల్ రాజు, ఈయన యోధా రాజు. ఆయన ఇశ్రాయేలు రాజు, ఈయన యోధా రాజు అయితే ఇంతకీ ఎవరు తప్పారు? మనం నిబంధనలోంచి తప్పాను. కానీ పేరు ఎవరికి వస్తుంది? దేవునికి వచ్చేస్తుంది. దావీదు ఉన్నప్పుడు ఏం చెప్పాడండి? ఇశ్రాయేలీలందరి మీద రాజు చేస్తానన్నాడు. ఇప్పుడేమో ఎన్ని కుటుంబాలు అప్పగించాడు? ఎన్ని గోత్రాలు అప్పగించాడు? 2 గోత్రాలు అప్పగించాడు, లేదా 1 గోత్రమే అప్పగించాడు. మిగిలిన 10 గోత్రాల వారు ఇశ్రాయేలీలు అయిపోయారండి. వారి మీద ఇంకొకటి రాజు అయ్యాడు.
నెక్స్ట్ మనం అదే చూస్తాం. సొలొమోన్ తర్వాత వచ్చే రాజులందరూ కూడా కేవలం యూదా రాజులే, వాళ్ళు ఇశ్రాయేల్ రాజులు కాదు. అంటే ఎవరు తప్పారు నిబంధనలోంచి? నిబంధనలో నుంచి మనం తప్పుతున్నాం. కానీ నిబంధనలు నిలిచుంటే ఆయన నమ్మదగిన వాడు, ఆయన ఆసక్తి గలవాడు, ఆయన సామర్థ్యం గలవాడు. బకెట్ నీళ్ళ కింద ఎట్టండి అన్నాడు అంతే. ఆయన ఏం చెప్పాడంటే బకెట్ వాటర్ వస్తున్నాయి, నీళ్ళ కింద ఎట్టమన్నాడు. మీరు బకెట్ తప్పించేస్తున్నారు. బకెట్ నింపబడాలంటే పని అంతా ఎవరు చేస్తారు? ఆ ట్యాపే చేసిద్ది, ఆ వాటరే చేసిద్ది, ఆ ఫ్లోయే చేసిద్ది. ఆ ఫ్లో బకెట్ నింపిద్ది. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆ ఫ్లో కింద బకెట్ పెట్టాలంతే. బకెట్ తప్పిస్తే నిందలు ఎవరి మీద పడుతున్నాయి? ఆ ట్యాప్ మీద పడిపోతున్నాయి. ఆ ట్యాప్ మీద నిందలు పడేయొద్దు. మీరు నిబంధనలో నిల్చుండండి. ఇప్పటికీ దేవుడు నమ్మదగినోడే, ఇప్పటికీ దేవుడు సమర్థుడే, ఇప్పటికీ దేవుడు ఆసక్తి గలవాడే. ఎందుకంటే నిబంధన విషయంలో నిన్న నేడు ఆయన ఏకరీతిగా ఉన్నాడు. హెబ్రీ పత్రికలో రాసినట్లుగా 13వ అధ్యాయంలో కవనెంట్ విషయంలో ఆయన మార్పు లేనివాడు, నిబంధన విషయంలో. అందుకనే మన ప్రభు గురించి ఏం రాశాడంటే, ఇందాక తమ్ముడు పాడినట్లుగా హెబ్రీ పత్రికలో మన ప్రభు యొక్క నిబంధన గురించి ఏం రాశాడంటే, మార్పు లేని యాజకుడు అనే మాట 7వ అధ్యాయంలో మాట్లాడుతూ వచ్చాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 20వ వచనంలో మీరు చదివితే 23 నుండి 23 నుంచి ఆ యాజకులు మరణం పొందారు, 24 నిరంతరం ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వం కలిగింది. సార్ దాని గురించి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో మనం చూస్తున్నాం మార్పు లేని యాజకత్వం. అంటే దీని అర్థం ఏంటంటే మార్పు లేని నిబంధన. యేసు ప్రభు మార్పు లేని నిబంధన చేశాడు. మీరు దయచేసి వినాలి. మీరు మారిపోయి దేవుడు మారిపోయాడు అని చెప్పొద్దు. మీరు మారిపోయి మొదట్లో ఉన్నట్లు లేడు ఆయన. ఎవరు? ఆయన ఏమన్నా యాకోబు మాంగారేంటండి మొదట్లో ఉన్నట్లు లేకపోవటానికి? యాకోబు మామి మారిపోతాడు కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మారడు. నువ్వే నిబంధనలోంచి తొలగిపోయావు. చదవండి రోమాపత్రిక 5:2 ఏం రాశాడు? ఈ కృపలో ప్రవేశించి తర్వాత ఏముంది? అందులో నిలిచి ఉండి అని ఉంది. ప్రవేశించాం, నిలిచి ఉండాలి. నిబంధనలో ప్రవేశం ఆయన సలువే, నిబంధనలో నిల్చుండి ఆయన చలువే. మనం నిబంధనలో నిలిచి ఉండాలి. తలుపు తీయను లైటింగ్ దగ్గర. నిబంధనలో మనం నిలిచి ఉండాలి. అందుకనే దేవుడు మనకేం చెప్పాడు? నిబంధనను జ్ఞాపకం చేసుకోనండి అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 25 వచనాలు మనం చదివితే, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని, ఇది మీ కొరకే విరవబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. జకర్యా అంటే అర్థం ఏంటంటే జ్ఞాపకం చేసుకుంటా. జకర్యా గారు ప్రభు ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు మనల్ని. మనం కూడా ఏం చేయాలా? ఆయన నిబంధనను మనం జ్ఞాపకం చేసుకోవాలి. లేకపోతే నిబంధనలో నుంచి ఏమవుతాం? తొలగిపోతాం. ఇక్కడ ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 3లో చెప్పినట్లుగా, నేను జ్ఞాపకం చేసుకోకపోయినా నేను నిబంధనను మర్చిపోను అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వద్దు. ఖచ్చితంగా ప్రభు బలను ఆచరించాలి, ప్రభు శరీరం తీసుకోవాలి, ప్రభు రక్తం తీసుకోవాలి, ఆయన నిబంధనను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నిబంధన పరిచర్యలో కూడా మనము నిలిచి ఉండాలి. తప్పకుండా దేవుని నమ్మకత్వాన్ని మీరు చూస్తారు. మీ ఆశీర్వాదం ఏంటో కాదు, హిస్ ఫెయిత్ఫుల్నెస్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్ ఇట్ సెల్ఫ్. అందుకనే దావీదు ఏమన్నాడంటే, దీనిని నీ నీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి, లేకపోతే నీ నిబంధనను బట్టి నా కుటుంబము నిత్యం ఆశీర్వదించబడుగా కారణం. కాబట్టి ఆయన నమ్మకత్వమే మన ఆశీర్వాదం, ఆయన సామర్థ్యమే మన ఆశీర్వాదం, ఆయన ఆసక్తే మన ఆశీర్వాదం. రాజుల మొదటి గ్రంథంలో 4వ అధ్యాయం 2వ వచనం చదువు. తీసిన వాళ్ళు చదవండి. రాజుల మొదటి గ్రంథం 4:2. ఆసక్తిగా వాక్యం చెయ్యండి, ఆసక్తిగా వాక్యంలోకి చూడండి, వాగ్దానాలు వస్తాయి. అతని యొద్దనున్న అధిపతులు ఎవరనగా
ఎవరెవరనగా సాదోకు కుమారుడైన అజర్యా యాజకుడు, చాలండి. ఆయన అతని యొద్దన్న అధిపతులు ఎవరంటే సాదోకు కుమారుడైన అజర్యా అని చెప్పాడు. సాదోకు అంటే అర్థం ఏంటి? చాలాసార్లు చెప్పుకుంటాం. సాదోక్ సెదక్ అంటే అర్థం ఏంటి? సెదక్ అంటే నీతి. నీతి తన కుమారుడు ఎవరు? అజర్యా. అజర్యా అంటే అర్థం ఏంటి? జకర్యా అంటే అర్థం ఏంటి? జాకర్ అంటే జ్ఞాపకం, అజర్ అంటే సహాయం. అజర్యా అంటే సహాయం. సో ఇలా జ్ఞాపకం చేస్తాను. నీతిని జ్ఞాపకం చేసుకొని సహాయం చేసే నిబంధన. మనం ఏ నిబంధనలో ఉన్నామంటే నీతిని జ్ఞాపకం చేసుకొని సహాయం చేసే నిబంధనలో ఉన్నాం. అది చదువుదాం. లూకాసు వార్త, లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు వార్త 1వ అధ్యాయం వచనం 54 చదవండి. 54. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతం వరకు తన కనికరం చూప జ్ఞాపకం చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయం చేసెను. ఎస్, ఇక్కడ జ్ఞాపకం చేశాడు. అబ్రహాముకు అతని సంతానానికి కనికరం చూప జ్ఞాపకం చేసుకుంటానని చెప్పిన నిబంధనలో ఆయన ఏం చేశాడు? ఇశ్రాయేలునకు సహాయం చేశాడు. ఆయన సహాయం చేయడానికి జ్ఞాపకం చేసుకునేవాడు, ద్రోహం చేయడానికి కాదు. ఆయన సహాయం చేయడానికి జ్ఞాపకం చేసుకునేవాడు, పగ తీర్చుకోవడానికి కాదు. ఆయన సహాయం చేయడానికి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి నీతి ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. అజర్యా అంటే ఆయన సహాయం చేస్తాడు. ఈ కవనెంట్లో మనం నిలిచి ఉండాలి. లేకపోతే దేవుడు ఎలా కనపడతాడు మనకి? ఆనంద్ బాబు అన్న, హోప్ నెంబర్ 30. మైక్ ఆన్ చేసుకొని మీ విలువైన సమాధానం చెప్పండి. దేవుడు నీతిని జ్ఞాపకం చేసుకొని మనకు సహాయం చేసే నిబంధనలో మనం నిలిచి ఉండకపోతే దేవుణ్ణి మనం ఎలాగూ ప్రొజెక్ట్ చేస్తాం? దేవుణ్ణి మనం ఎలాగూ చూపిస్తాం? దేవుని గురించి మనం ఏమని సాక్ష్యం చెప్తాం బయటికి? మన మీద ఉగ్రత అన్నా వినపడలా? వాసన్న మీరు చెప్పండి. నీతిని జ్ఞాపకం చేసుకొని సహాయం చేసే నిబంధనలో నుంచి మనం తొలగిపోయాం, మన నిబంధనలు నిల్చోడలేదు. అప్పుడు దేవుణ్ణి మనం ఏమని పరిచయం చేస్తున్నాం బయటికి? ఏమని చెప్తాం? లేకపోతే ఏమని మనం దేవుణ్ణి గురించి సాక్ష్యం ఇస్తాం? దేవుడే నన్ను వేరుపరిచాడని చెప్పి. అది ఎలా కామనే. ఇప్పుడు నేను ఎంత స్టేట్మెంట్ చెప్తున్నా కదా, ఆ స్టేట్మెంట్ని బట్టి చెప్పాలి. సందీప్ బ్రదర్, హోప్ నెంబర్ 22. చెప్పే స్టేట్మెంట్ లోనే ఆన్సర్ ఉంది. మీరు ఎంతే సరిగ్గా చెప్పే నా సిగ్నల్ రైట్. ఆన్సర్ చెప్పండి ఎవరో ఒకరు, వేరే వాళ్ళు ఎవరైనా. ఆయన నమ్మకమైన వాడు కాదు. అది అయిపోయింది. నమ్మదగినోడు కాదు, ఆసక్తి గలవాడు కాదు, సామర్థ్యుడు కాదు, అది అయిపోయింది. ఇప్పుడు చెప్పిన స్టేట్మెంట్ లోనే ఆన్సర్ ఉంది, మీరు చెప్పట్లేదు. రాము లేడని చెప్తాం. రాము చెప్పు. అదే నిబంధన విషయంలో మారిపోయిన వాడిగా చూపిస్తాం. నేను చెప్పిన స్టేట్మెంట్లో ఆన్సర్ ఉందండి. ఆయన సహకరించట్లేదని చెప్తాము. ఆయన నీతిని జ్ఞాపకం చేసుకొని సహాయం చేసే ఈ నిబంధనలో నుంచి మనం తొలగిపోతే ఆయన మనకు సహకరించట్లేదు అని మనం జ్ఞాపకం చేస్తాం. సింపుల్ ఆన్సర్ కదండి. నేను చెప్పిన స్టేట్మెంట్లోనే ఇట్ సెల్ఫ్ ఆన్సర్ ఉంది. మీరు ముందు చెప్పిన ఆన్సర్లు ఇప్పుడు చెప్తున్నారు. ముందు చెప్పేసాను అవన్నీ. ఆయన నమ్మదగిన వాడు, ఆయన సమర్థుడు, ఆయన ఆసక్తి గలవాడు, ఆయన మార్పు లేనివాడు. మన నిబంధనల నుంచి తొలిగితే వాటి అన్నిటి మీద మనం నిందలేసేస్తున్నాం. అలాగే
ఆయన నీతిని జ్ఞాపకం చేసుకొని సహాయం చేసే నిబంధనలోంచి మనం తొలగిపోతే ఆయన సహకరించట్లేదు అని మనం నిందేస్తాం. అసలు నేను ఎలా చెప్తాను, నువ్వు నిబంధనలు నిల్చుంటే ఆయన సహకారం చూస్తావు. నువ్వు నిబంధనల నుంచి తొలగిపోయి ఆయన సహకరించట్లేదని చెప్పొద్దు. ఎందుకంటే అబ్రహాము అబ్రహాం ఇంటి దాసుడు ఏం చెప్పాడండి? ఆయన తన యజమానునికి తన కృపను సత్యమును చూపుట మానలేదు అని చెప్పాడు కదా. ఆదికాండము 24వ అధ్యాయంలో ఏం చెప్పాడు? 26, 27 వచనాలు. తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. హిస్ ఫేవర్ ఆయన మనకు చూపిస్తాడు. ఆయన యొక్క కృపను మనకు చూపిస్తాడు అన్నమాట. ఫేవర్ అనేది మనకు వచ్చినప్పుడు ఆశ్చర్యకరమైన సహాయాన్ని మనం చూస్తాం. ఎందుకంటే మనం మిక్కిలి కష్టపడుతున్న ఏరియాస్లో దేవుని యొక్క ఫేవర్ అనే చల్లగాలి వీస్తే ఆటోమేటిక్గా విషయం చాలా ఈజీగా పరిష్కరించబడుతుంది. అందుకనే ఆయన మెర్సీ ఆయన మనకు చూపించాలి, ఆయన కృప ఆయన చూపించాలి. అసలే ప్రభు ఏం చేశాడు చూడండి, రోమా 3:26. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనబరుచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవాడు నీతిమంతునిగా తీర్చువాడిని ఉండుటకు అలాగు చేశాను. ఎలాగ చేశాను? ఆయనను కరుణాధారముగా బయలుపరిచాను. యేసుక్రీస్తుని మెర్సీ సీట్గా దేవుడు మనకి ఇచ్చాడు, కరుణాపీఠంగా మనకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే తన యొక్క ఫెయిత్ఫుల్నెస్ చూపించడానికి, తన యొక్క ఆసక్తి చూపించడానికి, తన సామర్థ్యం చూపించడానికి, తన యొక్క మార్పు లేని తత్వాన్ని చూపించడానికి, తన సహకారాన్ని చూపించడానికి, తన కృపను సత్యాన్ని చూపించడానికి ఆయన మెర్సీ సీట్గా యేసు ప్రభువుని మనకు అనుగ్రహించాడు. కరుణాధారం అంటే అర్థం ఏంటి? ఈ నిబంధనకు సంబంధించిన బెనిఫిట్లన్నీ చూపించడానికి ఆయనే ఒక ఏర్పాటును చేశాడు. అయినా దావీదేమని ప్రార్థన చేస్తున్నాడు? నీవు దేవుడవు గనుక నీ మాట సత్యం. దేవుడు మాట తప్పడని తెలుసు, అయినా దావీదు దాన్ని మళ్ళీ కన్ఫర్మ్ చేస్తున్నాడు. దేవా నువ్వు అయితే మాట తప్పవు కదా అన్నట్లుగా, నువ్వు దేవుడు అవ్వ కనుక నీ మాట సత్యం, నువ్వు అన్నట్లు నువ్వు చెయ్యి అంటున్నాడు అన్నమాట. నిజంగా దేవుడు నమ్మదగినోడు కాకపోతే మనం ఆయన మీద నిజంగా నిందలు ఇంకా ఎక్కువ వేద్దాం. కానీ ఆయన నమ్మదగిన వాడు. కాబట్టి దయచేసి నిబంధనలోంచి తొలగిపోకండి. నిబంధనలో నుంచి తొలగించే చేదైన వేరేదైనా మొలిస్తే దాన్ని ముందే తీసి పడేసుకోండి. ముందుగానే తీస్తే వేరు, అది పెరిగితే మాత్రం ఏం చేయలేం. ఎవరు చెప్పినా మీరు ఎనరో, మీ హృదయాలు అంతగా కఠినమైపోతే ఈ కృపలో మీరు నిలిచి ఉండలేరు. ఓ ప్రశ్న అడిగి నేను ముందుకెళ్తాను. యథార్థవంతులు సమాధానం చెప్పండి. బర్నబాస్ని సహవాసాన్ని విడిచిపెడితే టోటల్గా దైవ కృపలోంచి వేరైపోతాము. ఓకే, అబద్ధం ఆడకుండా, ముఖస్థుతి చేయకుండా, అబద్ధం ఆడొద్దు, ముఖస్థుతి కూడా చేయొద్దు, డైరెక్ట్కి ఆన్సర్ చెప్పండి. బర్నబాస్లో నుంచి ఈ పరిచర్య, ఈ మినిస్ట్రీ ఆఫ్ రైచియస్నెస్ అని ఇప్పుడు మనం ఏదైతే స్టార్ట్ చేసామో 2 సంవత్సరాల క్రితం తెచ్చి, ఈ పరిచర్యలోంచి వేరైతే మనం గ్రేస్లో నుంచి వేరైపోతాము. ఈ క్వశ్చన్ ఎప్పుడు వచ్చిందంటే యానంలో ఫస్ట్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు ఒక కన్వర్జేషన్ జరిగింది ఇద్దరికి మధ్యలో. ఆ సంభాషణలో మీరు కానీ ఈ పరిచర్యకు దూరం అయితే మీరు కృపలో నుంచి వేరైపోతారు అనే మెసేజ్ వెళ్ళింది ఒకరికి. వెళ్ళితే అటుపక్క నుంచి రెస్పాన్స్ ఏంటంటే ఈ పరిచర్యలోంచి వెళ్ళిపోతే కృపలో నుంచి వెళ్ళిపోతామా అని అటుపక్క నుంచి నా క్వశ్చన్ నాకు చెప్పేవాళ్ళు ఆన్సర్ ఇచ్చారన్నమాట. సో నా క్వశ్చన్ ఏంటంటే ఈ పరిచర్యలో నుంచి వేరే వెళ్ళిపోతే కృపలో నుంచి వెళ్ళిపోతాము, అది నా క్వశ్చన్. ముఖస్తుతి చేయొద్దు, అబద్ధం ఆడొద్దు, వాక్యాధారంతో రైట్ ఆన్సర్ చెప్పాలి. ఆత్మీయత కోల్పోతాం కాబట్టి వేరైపోతాం. ఓకే, నెక్స్ట్ స్పీడ్గా చెప్పాలి, అందరు రెస్పాండ్ అవ్వాలి మ్యాక్సిమం. మీ రెస్పాన్స్ అనేది చాలా ముఖ్యం. నేనైతే దేవి గారు చెప్పిన సమాధానం తోసేసినా సరే ఈ నవలోనే ఉంటాను. నా క్వశ్చన్ అది కాదు, మీరు వెళ్తారా ఉంటారా అంటే నా క్వశ్చన్ కాదు. సేఫ్ సైడ్ చూసుకోవద్దు, రైట్ సైడ్కి వచ్చేసేయండి, కరెక్ట్ ఆన్సర్ రావాలి. నా క్వశ్చన్ అన్నారు మీరు. నా క్వశ్చన్ ఏంటంటే మీరు ఉంటారా వెళ్తారని కాదు. నా క్వశ్చన్ ఏంటంటే మనం కానీ ఒక వ్యక్తికి దూరం అయిపోతే, ఒక పరిచర్యలో నుంచి మనం వేరైపోయినంత మాత్రం చేత ఆ వ్యక్తి యేసుప్రభు కాదుగా.
కాబట్టి ఆ వ్యక్తిలోంచి వేరైతే కృపలో నుంచి మనం వేరవ్వం కదా అనే తాత్పర్యం ఒకవేళ ఉందా? అది నేను అడుగుతున్నాను. ఇప్పుడు నా పేరు వాడాను కాబట్టి నాకు మీరు శత్రువులు అవుతారని నేను అస్సలు అనుకోవట్లేదు. మీరందరూ నాకు ప్రియమైన వారు, కానీ నాకు ఆన్సర్ కావాలి. చెప్పండి. వ్యక్తికి దూరం అయిపోతే దేవుడికి దూరం అవుతుంది, కానీ ఈ పరిచర్యలోంచి Ministry of righteousness. ఈ పరిచర్యలోంచి దూరం అవుతే దేవుడికి దూరం అవుతుంది. నా క్వశ్చన్ కూడా అదేనక్క. క్వశ్చన్ ఏంటంటే ఈ పరిచర్య లో నుంచి వేరైతే, కొన్ని బర్నబాస్ అనే ఉండి తీసేయండి, ఈ పరిచర్లోంచి వేరైతే ఇది మినిస్టర్ ఆఫ్ రైచియస్నెస్ కాబట్టి వేరవుతాం అన్న. రోజు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి వేరవుతాం. సరే, సిస్టర్ గారికి ఓ ప్రశ్న. నీతి కారణమైన పరిచర్య మందేనా, ఇంకెక్కడ లేదా? ప్రపంచంలో బోల్డ్ మంది నీతి కారణమైన పరిచర్య చెప్తున్నారు కదా. ఈ పరిచర్లోంచి వేరైతే ఆ పరిచర్య అటెండ్ అవుతాం కదా, కృపలోంచి ఎలా దూరం అవుతాం? అది క్వశ్చన్. ఇప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ కావాలి. కృపలో నిలిచి ఉండాలన్నా, అంటే వాళ్ళు నిలిచి ఉన్నారో లేదో చూసుకుంటే, అంటే మనం బోధించే వాళ్ళు ఆ కృపలో నిలిచి ఉన్నారా లేదా అన్న చూసుకుంటే ఎవ్రీడే మనం ఆ బ్రెడ్ పొందుకుంటూ ఉంటాము. సో అయితే తొలగిపోవని అనుకుంటున్నాను. వాళ్ళు ఎలా ఉన్నారని. రైట్. నెక్స్ట్ అండి. స్పందించిన వాళ్ళకి వందనాలు, స్పందించకుండా చూస్తున్న వాళ్ళకి కూడా వందనాలు, కానీ స్పందించండి. చెప్పండి. నా క్వశ్చన్ అర్థమైందే రాము? ఇప్పుడు ఒక వ్యక్తిలో నుంచి మనం వెళ్ళిపోతే, ఆ వ్యక్తికి దేవుడు అప్పగించిన పరిచర్లో నుంచి మనం వెళ్ళిపోతే కంప్లీట్గా దేవుని యొక్క కృపలో నుంచి తొలుగుతామా, గ్రేస్లో నుంచి వేరవుతామా? అది నా క్వశ్చన్. రెండే ఆన్సర్ కావాలి. ఒకటి వేరవుతాం, రెండు వేరవుతాం, రెండే. ఇంకా నో ఎక్స్ప్లెనేషన్ అన్న. స్పీడ్గా చెప్పండి. ఓకే, చెప్పండి జోయల్ బ్రదర్. అవుతామంటున్నారు. జోయల్ బ్రదర్ చెప్పండి. తొలగిపోతాం పాస్టర్ గారు. ఓకే, మీరందరూ నాకు అవుతామన్నా. సపోర్టర్స్, మీరందరూ నాకు ఫాలోవర్స్, మీరందరూ నా పిచ్చి అభిమానులు అనమాట అని కొంతమంది అభిప్రాయం ఒకవేళ ఉంటే వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వండి. వీళ్ళందరూ బర్నబాస్ గారి పిచ్చి అభిమానులు. రైట్. ఫేర్గా ఆన్సర్ చెప్తాము అన్నవాళ్ళు చెప్పండి, పర్లేదు. సతీష్ అన్న. వ్యక్తికి వేరైతే కృపలో నుంచి తొలగిపోమండి. మనానికి వేరైతే, అంటే ఈ పరిచర్యకి వేరైతే కృపలో నుంచి. రైట్. వ్యక్తి వేరు, ఆ వ్యక్తికి దేవుడు అప్పగించిన పరిచర్య వేరు. సతీష్ అన్న విషయంలో అది కూడా జ్ఞాపకం చేశారు. వ్యక్తిలోంచి వేరైతే మనం కృపలో నుంచి వేరవ్వం, పరిచర్లోంచి వేరైతేనే మనం కృపలోంచి వేరవుతాం. ఇది సతీష్ అన్న ఆన్సర్. రైట్. ఇంకా చెప్పండి, పర్లేదు. దేవుడు ఏ శ్వాసలో బయటపరుస్తాడో ఆ శ్వాస గురైతే కోల్పోతాం. ఓకే, ప్రకాష్ అన్న కూడా రియాక్ట్ అయ్యారు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ అన్న. ఇంకా చెప్పండి. ఫస్ట్ పేజీలో ఉన్న వాళ్ళు అందరూ రియాక్ట్ అయ్యారు. సెకండ్ పేజీలో అసలు అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరు రియాక్ట్ అవుతలేదు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అసలు ఎవరు రియాక్ట్ అవుతారు, ఏళ్లలో ఎంతమంది ఈయనకి పిచ్చి అభిమానులు అని లెక్క పెడుతున్నారు అన్న. లేదన్నా, మన సతీష్ అని చెప్పినట్లుగా వ్యక్తి నుంచి చెప్పినట్టుగా ఆన్సర్ వచ్చేసి నీకు చెప్పొద్దు. ఇక రైట్ ఆన్సర్ నాకు అర్థమైంది. దేవుని స్తోత్రం. వ్యక్తిలోంచి వేరైతే కృపలో నుంచి వేరవ్వం, పరిచర్లోంచి వేరైతేనే కృపలోంచి వేరవుతాం అనేది సహోదరులు కూడా చెప్పారు. ఇప్పుడు జాగ్రత్తగా వేరండి. దావీదులో నుంచి వేరైతే నిబంధనలోంచి వేరైపోతారా? అది నా క్వశ్చన్. ఇప్పుడు దావీదు వ్యక్తే కదా, దావీదులో నుంచి వేరైతే నిబంధనలోంచి వేరైపోతారా? మళ్ళీ క్వశ్చన్ వచ్చింది, అదే క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నాను. దేవుడు దావీదుతో నిబంధన చేశాడు. ఇప్పుడు దావీదులో నుంచి వేరు చేస్తున్నాడు ఎవరు? బిక్రీ కుమారుడైన షబ. నా క్వశ్చన్ ఏంటంటే దావీదులో నుంచి కానీ వేరైతే నిబంధనలోంచి వేరైపోతారా? అయిపోతారు. అవుతారన్నా. ఇప్పుడు ముందు చెప్పిన వాళ్ళు వద్దు, నెక్స్ట్ మిగిలిన వాళ్ళు చెప్పనేయండి. వాళ్ళు ఏం చెప్తారు, అసలు వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు, అసలు వాళ్ళకి వాక్యం అర్థం కావట్లేదా,
లేకపోతే అసలు ఈ జూమ్ మీటింగ్లో ఇన్ని రోజులు పాల్గొంటే పిల్లలు పుడతారని ఏమైనా వ్రతం చేస్తున్నారా, పెళ్ళిళ్ళు అవుతాయని వస్తున్నారా, ఏంటో తెలియాలి కదా. వాక్యం వినటానికి వస్తున్నారా లేదు తెలియాలి కదా. సైలెంట్గా కూర్చుంటున్నారు వాళ్ళు. దావీదులోంచి వేరైతే దేవుడు దావీదుతో చేసిన నిబంధనలోంచి వేరైపోతారా? వేరవుతారండి. అవుతారు అని సుష్మా గారు చెప్పారు. ఇంకెవరు చెప్పారండి? ఇంకెవరో చెప్పారు. సాంబా చెప్పాడండి, నాగిని గారు చెప్పారు. సాంబా చెప్పినోడు మళ్ళీ సైలెంట్గా ఉంటాడేంటన్నా? ఎవరో చెప్పారంటే నేనే చెప్పానా అండి? వినండి, దావీదులోంచి వేరైతే దేవునిలోంచి వేరైపోతారు అనేది, నిబంధనలోంచి వేరైపోతారు అనేది మొన్న నుంచి చెప్తున్నాను నేను. కుమారదేవం వర్తమానం వచ్చిన రోజు నుంచి నేను ఏం చెప్తున్నానంటే, దావీదు ఒక రాయి కాదు, దావీదు ఒక స్తంభం కాదు, దావీదు ఒక మందిరం కాదు, దావీదు ఒక మహాపర్వతం. దేవుడు దావీదుతోనే నిబంధన చేశాడు. సో దావీదులోంచి వేరైతే నిబంధనలోంచి వేరైపోతాం. మీరేమనుకుంటున్నారంటే ఒక వ్యక్తి జస్ట్ ఒక వ్యక్తి అనుకుంటున్నారు. ఆ వ్యక్తి ఎలాంటి వాడు? ఒకవేళ ఆ వ్యక్తితోటే దేవుడు నిబంధన చేస్తే ఆ వ్యక్తిలోంచి వేరైతే కవనెంట్లోంచి వేరైపోతాం. అబ్రహాంలోంచి వేరయ్యారనుకోండి, ఆ వ్యక్తి కవనెంట్లో ఉండడే కాదు. మత్తయి సువార్త 1:1 ఏముంది? అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి ఉంది. అంటే అబ్రహాములో నుంచి వేరైతే నిబంధనలో లేనట్లే, దావీదులోంచి వేరైతే నిబంధనలో లేనట్లే. కాబట్టి వ్యక్తిలో నుంచి వేరైనా మన నిబంధనలోంచి వేరవుతాం. ఎప్పుడంటే సందీప్ అన్న, ఎప్పుడంటే ఆ వ్యక్తి దేవుని యొద్ద నుండి నిబంధన పొందినవాడైతే. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా, అందరూ జాగ్రత్తగా. దేవుడు మోషే గురించి ఏం చెప్పాడు? మోషే ఎలాంటి వాడు అని చెప్పాడంటే, అహరోనుకు మిరియాముకు ప్రవక్తలు అనబడిన వారు దర్శనము ద్వారా వారు వర్తమానం పొందుకుంటారు, కానీ నా సేవకుడైన మోషే అలాంటి వాడు కాదు, నేను ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును అని. కాబట్టి వినండి, వ్యక్తిలో నుంచి వేరైనా కృపలో నుంచి వేరయ్యే అవకాశం ఉంది. అవకాశమే డేవిడ్స్ పోర్షన్ అన్నమాట. దావీదు భాగం. దావీదులోంచి వేరైతే దేవుడు దావీదుతో చేసిన నిబంధనలోంచి వేరైపోతాడు. అబ్రహాంలోంచి వేరైతే దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధనలోంచి వేరైపోతాడు. నేనేమంటానంటే, దేవుడు మీతో అలా నిబంధన స్థిరపరచాలి. దేవుని యొక్క నిబంధన వేరు, స్థిరపరచడం వేరు. దేవుడు నిబంధన చేస్తే మనలోంచి వేరైన వాళ్ళు దేవుని కృపలోంచి వేరవరు. కానీ దేవుడు మనతో చేసిన నిబంధనలో మనం స్థిరమైతే మనలో నుంచి వేరైన వాళ్ళు కృపలోంచి వేరవుతారు. సో అది మీరు సమూయేలు గ్రంథంలో మీరు చదవచ్చు. ఓకే, అందుకనే నేను మొన్న నుంచి చెప్పాను అంటున్నాను కదా, ఇప్పటికిప్పుడు చెప్పలేదు. ఈ మెసేజ్ మీరు వరుసగా కుమారదేవుని నుంచి వచ్చిన వర్తమానం వినండి, మీకు అర్థమైంది ఆ రోజు నుంచి. ఒకసారి సమూయేలు 2వ గ్రంథం చూడండి. ఎవరికైనా డౌట్ ఉంటే తప్పకుండా నన్ను వ్యక్తిగతంగా అడగండి, మీకు నేను క్లియర్గా చెప్తాను. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 15 చూడండి. 7:15. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరం చేయను. 15వ వచనంలో ఎవరిని స్థాపిస్తానన్నాడు? నిన్ను స్థాపిస్తాను అని చెప్పాడు. ఇప్పుడు దావీదు మీద ఎన్నో దురాభిప్రాయాలు పుట్టించి దావీదులోంచి వేరు చేయాలన్న ప్రయత్నం జరుగుతూనే వచ్చింది. కానీ దావీదులోంచి వేరైతే దావీదు ఎవరు? ఆయన ఒక వ్యక్తి మాత్రమే కదా, జస్ట్ హీజ్ ఒక పర్సన్ మాత్రమే ఈయన. సో వేరైపోతే ఏమైంది అని అనుకుంటున్నారు. కానీ నేను దావీదుతో నిబంధన చేశాను, మీరు దావీదులో నిల్చుంటే నా నిబంధనలో నిల్చోండి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి నేను ఇక్కడ ఏమంటానంటే, అలాంటి వ్యక్తివిగా నువ్వు స్థిరపరచబడాలి. అలాంటి వ్యక్తివిగా నువ్వు స్థిరపరచబడాలి. అంటే ఒక్కసారి నిన్ను ఎవరైనా విడిచిపెడితే గాడ్స్ ఫేవర్ వాళ్ళ లైఫ్లో ఆగిపోయినట్లు వాళ్ళకి అర్థం అవ్వాలి. అప్పుడు వాళ్ళు నీ గురించి ఆలోచిస్తారు. ఈజ్ నాట్ ఓన్లీ ఏ పర్సన్, ఆయన ఒక వ్యక్తి మాత్రమే కాదు, అతడు దేవుని సన్నిధిలో స్థిరపరచబడిన వ్యక్తి అని అర్థం. అర్థమైందండి మీకు? మనుషులను దేవుడు ఎంత హెచ్చిస్తాడో అందుకని ఇక్కడ దావీదు రాశాడు. ఏం రాశాడు? 18వ వచనం,
నా ప్రభువా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను. ఎందుకన్నాడు ఈ మాట? ఇంతగా హెచ్చించడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నీలో నుంచి తొలగిపోయిన వాడు వేరు, నాలో నుంచి తొలగిపోయిన వాడు కూడా నీలోంచి తొలగిపోయిన వాడే అని నువ్వు చెప్తున్నావు కదా. ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను. అలా దేవుడు మిమ్మల్ని చేస్తేనే అప్పుడు మనుషులేంటో, మనమేంటో, మనల్ని దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో, మన గురించి దేవుడు ఎలాంటి తాత్పర్యం కలిగి ఉన్నాడు మనుషులకు అర్థమైద్ది. లేదంటే అలిగిన ప్రతిసారి నీతో నాకే సంబంధం లేదు, నీతో నేను మాట్లాడను, నీకు నేను దూరం అవుతాను అనగానే దూరం అవనివ్వండి, గాడ్స్ ఫేవర్ ఆగనివ్వండి. అప్పుడు వాళ్ళు అర్థం చేసుకొని, అరే ఇంతకుముందు నడిచినంతగా ఫ్రీగా ఈ బండి నడవట్లేదే, ఇంతకుముందు వెళ్ళినంత సాఫీగా ఇది వెళ్ళట్లేదే, నేను వేరైంది ఎక్కడి నుంచి? ఒక వ్యక్తిలో నుంచే కదా? కాదు, నిబంధనలో నుంచి. ఎందుకంటే దేవుడు అతనితో నిబంధన స్థిరపరిచాడు. అందుకనే పౌలు గారు ఏమన్నారంటే, ఈ పాయింట్ నేను క్రొత్త పుస్తకంలో విశ్వాసమందు స్థిరపడుట అనే టైటిల్లో 10వ అంశంలో రాశాను. మీరు పుస్తకం కొనుక్కున్న తర్వాత క్లియర్గా చదవండి. అందులో ఏం రాశాడు, అందులో ఏం చెప్పాడంటే, విశ్వాసమందు మీరు స్థిరపడాలి అని చెప్పాడు. విశ్వాసులతో కొలసి పత్రికలు ఏమన్నాడంటే, మీరు విశ్వాసమందు స్థిరపడాలి. స్థిరపడటం అంటే ఏంటంటే, దేవుడు నిన్ను స్థాపిస్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు. ఎంతగా స్థిరపరుస్తాడంటే, నీలోంచి వేరైన వాడు నిబంధనలోంచి వేరవుతున్నట్టు. మళ్ళీ అతడు నీతో సమాధాన పడాలి, అప్పుడే మళ్ళీ అతడు నిబంధన అనిపిస్తాడు. ఎంతమందికి కావాలి ఈ ఆశీర్వాదం? దేవునికి స్తోత్రం. అందరూ కోరుకోండి, అందరికీ దేవుడు ఇస్తాడు, నిన్ను దేవుడు స్థాపిస్తాడు ఖచ్చితంగా. దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు, ఇదే ఆశీర్వాదం. అందుకనే సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29లో దీనిని దావీదు ఏమని చెప్పాడంటే, ఇది ఆశీర్వాదం అని చెప్పి. వేరైన వాళ్ళు అందరూ ఏం చెప్తారండి? మోషేలో నుంచి వేరైన వాళ్ళు ఏం చెప్పారు? నువ్వు ఒక్కడవే బోధకుడువా, నీకు మాత్రమే నడిపింపు వస్తుందా, నిన్ను మాత్రమే దేవుడు నిలబెట్టాడా, మేము మాట్లాడలేమా, మేము చేయలేమా అన్నారు కదా. అప్పుడు దేవుడు ఏమన్నాడు? అహరోన్ ఏమన్నారు? నువ్వే యాజకుడువా, మేము కాదా అని అంటే ఏమన్నాడు దేవుడు? ఆ కర్రలు తీసుకురండి, మందసంలో ఉంచండి అని చెప్పాడు. చిగురించిన కర్ర ఏదో ఆ కర్ర మాత్రమే దేవుడు నియమించిన నియామకం అన్న. కాబట్టి గుర్తుపెట్టుకోండి, తొందరపడకండి. నేను చెప్పేది ఏంటంటే, మిమ్మల్ని దేవుడు ఎంతగా స్థాపించాలో దేవుని యొద్ద నుండి కోరుకోండి. ఎందుకంటే ప్రజలు ఈరోజు ఎలా ఉంటారో మీకు ఒక విషయం చూపిస్తాను. యోహాను సువార్త 9వ అధ్యాయం చూడండి. ఇది చదివితే కూడా మీరే ఆశ్చర్యపోతారు. యోహాను సువార్త 9వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయం వచనం 24 చదవండి. 9:24, 9:24. కాబట్టి వారు గుడ్డివాడై ఉండిన మనుషుని రెండవ మారు పిలిపించి దేవుని మహిమ వీడియోలు ఆఫ్ చేశారండి వాళ్ళు. మొత్తం వాళ్ళందరికీ ఆడియోలు ఆపేయండి. మీరు వీడియోలు ఆపిన వాళ్ళకి ఆడియోలు ఆపేసండి. పేర్లు రాసుకోండి. చెప్పండి ప్రశాంత్ అన్న, చదువు. దేవుని మహిమపరచుము, ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదుమని వాంతో చెప్పగా. ఏంటది? ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదుమని. ఏ మనుషుడు పాపి? ప్రభు స్వస్థపరిచిన వాడు ప్రభువారు. యేసు ప్రభు పాపి అంట. ఎవరిని మహింపరచాలి? దేవుడిని. అంటే తండ్రి ఏమో పరిశుద్ధుడు, కుమారుడైన క్రీస్తు పాపి. మీకు అర్థమైందా మనుషులు ఎలా ఉంటారో? దేవుణ్ణి మహిమపరచు చెప్పు. ఈ మనుషుడు పాపి. ఇంతకు స్వస్థత చేసిన తండ్రి అయిన దేవుడా, కుమారుడైన క్రీస్తా? స్వస్థత చేసింది తండ్రి అయిన దేవుడా, కుమారుడైన క్రీస్తా? ఇక్కడ కుమారుడైన క్రీస్తు. కానీ స్వస్థత పొందిన వాళ్ళు ఏమంటున్నారు? దేవుని మహింపరచు, ఈ మనుషుడు పాపి. అంటే ఇప్పుడు వీళ్ళ యొక్క అసూయ ఎంతవరకు ఉంది? దేవులోంచి యేసుప్రభునే వేరు చేశారండి. నేను ఇలా చెప్పనా, యేసుప్రభులోంచి వేరైన వాడు దేవునిలోంచి వేరైనట్టే. యేసుప్రభు వాళ్ళ దృష్టికి ఒక వ్యక్తిగానే కనపడుతున్నాడు, కానీ ఆయన నిబంధనలో స్థిరపరచబడిన వాడు. అట్లా నేను చెప్పకూడదు, కానీ దావీదు గురించి అయితే చెప్పొచ్చు, అబ్రహాం గురించి అయితే చెప్పొచ్చు, నిన్ను గురించి నన్ను గురించి అయితే చెప్పొచ్చు. యేసుప్రభు గురించి చెప్పకూడదు, కానీ
కానీ మన పాఠం ప్రకారం చెప్తున్నాను, యేసుక్రీస్తులోంచి వేరైన వాడు తండ్రిలోంచి వేరైనట్టు కాదా? కానీ వీళ్ళు ఏమంటున్నారు? తండ్రిని మహింపరచు, ఈ మనుషుడు పాపి. అప్పుడు తండ్రే ప్రూవ్ చేయాలి ఏమని? రే, మీరు నాకు సపోర్టర్సా? ఆయనేమో మీరేమంటున్నారు పాపి అంటారా? ఆయన తండ్రే ప్రూవ్ చేయాలన్నమాట. ఆ గుడ్డివాడు పరిశీలన ఏం చెప్పాడంటే, మీ వాదన ఏమో నాకు తెలియదు, మీ గొడవలు ఏమైనా ఉంటే మీరు చూసుకోండి, కానీ నేను ఒకప్పుడు గుడ్డోడిని, ఇప్పుడు నాకు కన్నులు వచ్చినాయి బాబు, నాకు అంతే చాలు. ఆయన పాపి అయితే దేవుడు పాపులు మనం ఆలకించడు కదా అని అన్నాడు అన్న. అయితే ఇప్పుడు ఏమంటారు? నువ్వు వాని శిష్యుడివా అని అన్నారు మళ్ళీ. ఇప్పుడు అలాగే అంటారు, నువ్వు శిష్యుడివా అంటారు అనమాట. అప్పుడు వీడేమన్నాడంటే, మీరే శిష్యులు కోరుచున్నారా, ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు నన్ను అంటే, లేదు లేదు, మేము మోషే శిష్యులం అన్నారు. ఇప్పుడు మళ్ళీ యేసు ప్రభు దగ్గర ఎవరిని మెచ్చుకుంటున్నారు? యేసు ప్రభు పాపి, దేవుని మహింపరచు. యేసు ప్రభు పాపి, మోషే మంచోడు. మోషే మంచోడు అయితే మోషే దగ్గరికి వెళ్తే మోషే ఎవరు మంచోడు అంటాడు? యోహాను సువార్త 5వ అధ్యాయం ఆఖరి వచనంలో ఏం రాశాడు? మోషే నన్ను గూర్చి వ్రాశాడు, మీరు మోషేను నమ్మినట్లయితే నన్ను కూడా నమ్ముతారన్నాడు. మేము చెప్తాను, చచ్చిపోయిన వాళ్ళు అందరి పేర్లు వాడేస్తారు, కానీ వాళ్ళు కానీ సడన్గా వస్తే ఏమంటారు? రే, నువ్వు నన్ను మెచ్చుకుంటున్నావు ఏంట్రా? నన్ను మెచ్చుకుంటు, నేను లేనని మెచ్చుకుంటున్నావు కదా, నేనున్నప్పుడు నా మాటలు విన్నావు నువ్వు. ఇప్పుడు నేను చచ్చిపోయాను కాబట్టి ఏమంటున్నావు? మీరు కాదు, ఆయన గొప్పోడు అంటారు. ఇది దురాభిమానం అండి. ఇక్కడ అభిమానించడానికి ఇష్టం లేక దురాభిమానం ఏంటంటే, నువ్వు మంచోడు కాదు, ఆయన మంచోడు. ఆయన ఉన్నప్పుడు సరే. మరి మోషే శిష్యులు అంటున్నారు కదా, మరి మోషే ఇచ్చిన 10 ఆజ్ఞలు గైకొంటారా? 10 ఆజ్ఞలు గైకొనరు, కానీ సున్నతి జరిగించేస్తారు. అందరికి సున్నతి చేసేయండి అంటారు, కానీ 10 ఆజ్ఞలు గైకొనరు. చూడండి, ఈ మాట కూడా పౌలు గారు చెప్పారు, గలతీయులకు రాసిన పత్రిక. ఓకే, నేను క్లోజ్ చేస్తాను. ఒకవేళ వీలైతే ఇదే టాపిక్ నేను రేపు కంటిన్యూ చేస్తాను. ఒక వచనాన్ని మీ హృదయంలో ఉంచుకోండి. వేషధారులు, అబద్ధికులు ఎంతగా తెగించి మాట్లాడతారు చూడండి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 12. చదువుమా 12. శరీర విషయమందు చక్కగా అగపడగోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయం 5వ అధ్యాయం వచనం 3 చదువుమా. 5:3. ధర్మశాస్త్రం యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢంగా చెప్పుచున్నాను. సున్నతి జరిగించండి అంటున్నారు కదా. సున్నతి జరిగించండి అని చెప్పే ప్రతి ఒక్కడు కూడా ధర్మశాస్త్రము, చెప్పండి, ధర్మశాస్త్రము చదవలేదా? చెప్పట్లేదు. ధర్మశాస్త్రము విరుతున్నారా? యావత్తు ఆచరించాలి. ధర్మశాస్త్రంలో శ్రేష్టమైనవి మెచ్చుకోవద్దు, నువ్వు చేయగలిగిన వాటి వరకు తీసుకోవద్దు, యావత్తు ఆచరించాలి. నువ్వు ధర్మశాస్త్రం యావత్తు ఆచరిస్తేనే సున్నతి పొందమని చెప్పాలి. కానీ వీళ్ళేం చేస్తున్నారు? ధర్మశాస్త్రం ఏమో ఆచరించరు, సున్నతి పొందమని చెప్తున్నారు. ఇంతకీ సున్నతి ఎందుకు పొందమంటున్నారు? ఇది వీళ్ళ యొక్క మార్కులు అన్నమాట. మార్క్ అంటే తెలుసుగా, మార్క్ అంటే MERK, మార్క్ అంటే వీళ్ళ గుర్తులు అందరి మీద వేయాలి. ఇప్పుడు అందరూ బలవంతంగా అందరి చేత జై శ్రీరామ్ అని చెప్పిస్తున్నారు. నేను చెప్పేది జాగ్రత్తగానండి. ఎందుకు చెప్పిస్తున్నారు? భారతదేశాన్ని ప్రేమిస్తున్నారు. నిజంగా భారతదేశాన్ని ప్రేమిస్తున్నారా? క్రైస్తవుని ద్వేషిస్తున్నారా? హిందువులు, ముస్లింలను ద్వేషిస్తున్నారా? అంటే చూడండి, ఆనాడు కూడా శాస్త్రుల పరిచయలకి మోషే అంటే ఇష్టం లేదు. కాకపోతే వీళ్ళకి ఆత్మ సంబంధుల మీద వీళ్ళకి అసూయ ఉంది. అందుకని వీళ్ళు ఒక నినాదం తీసుకున్నారు, సున్నతి పొందాలి. మరి నిజంగా మీరు సున్నతి ఫాలోవర్స్ అయితే 10 ఆజ్ఞలు ఎందుకు ఆచరించడం? శ్రేష్టమైనవి ఎందుకు మెచ్చుకుంటున్నారు? మీరు చేయలేని వాటిని ఏమో వదిలేసి చేయగలిగినవి ఎందుకు చెప్తున్నారు? మళ్ళీ దగ్గరికి వచ్చారా, ఇది ఆజ్ఞ ఎందుకు చేయట్లేదు అంటే, నా తల్లిదండ్రులను సన్మానించాలని నాకు తెలుసండి, కానీ అది దైవార్పితం అని చెప్తుంది. అది దేవునికి అర్పించేసి, నా తల్లిని దేవుని కోసం వదిలేశాను అంటున్నాడు. కవరింగ్, తల్లిదండ్రులను చూసుకోవట్లేదు, నువ్వు ఆజ్ఞ మీరుతున్నావు. ఒక ఆజ్ఞ మీరిన వాడు 10 ఆజ్ఞలు మీరినట్టే కదా అని అడిగితే, నా తల్లిని తండ్రిని చూసుకునే విషయంలో నేను దేవునికి అర్పించేశాను అంటున్నాడు. అంటే ఇదంతా దీని అర్థం ఏంటి? యేసు ప్రభు మీద ఉన్న అసూయను మోషేకు అభిమానంగా మార్చుకున్నారు. యేసు ప్రభు మీద ఉన్న అసూయను దేవునికి అభిమానంగా మార్చుకున్నారు. కానీ వాస్తవం వీళ్ళు దేవుణ్ణి అభిమానించరు. ఎందుకంటే యోహాను పత్రికలో వీళ్ళు నిజస్వరూపం రాస్తే ఏమన్నాడు?
తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకోకపోతే చెప్పండి, వాడు తండ్రిని అంగీకరించిన వాడు కాదు. అసలు ప్రాబ్లం తండ్రితో వచ్చిద్దా కుమారుడితో వచ్చిద్దా? చెప్పాలా? ప్రాబ్లము తండ్రితో వచ్చిద్దా కుమారుడితో వచ్చిద్దా? కుమారుడుతోటేనండి. కుమారుడితో వచ్చింది. తండ్రి విరోధులు అనే పదం ఎక్కడ లేదు, క్రీస్తు విరోధులనే ఉంటది. చదవండి మీరు. ఎందుకు క్రీస్తు విరోధులనే ఉంటది? స్టీఫెన్ రాజు అన్న, మీకు ఎడమ చేతి వైపు ఏముంది? గడియారం కానీ లేదుగా. వాక్యం ఏమన్నా రాసింది అక్కడ? నిబంధన గురించి ఏం లేదు కదా అక్కడ. రైట్, అయితే ఒక వచనం చదవండి నా కోసం, మీ చేత చదివిస్తాను. లాస్ట్ రెఫరెన్స్ అండి, ఈ వర్తమానంలో లాస్ట్ రెఫరెన్స్. ఏం చదువుతారు? అపోస్తుల కార్యాలు గ్రంథంలో ఒక మంచి వచనం ఉంది, అది చదవండి. ఎందుకు అందరూ క్రీస్తుకే విరోధులు అవుతారు, తండ్రికి ఎందుకు విరోధులు కాదు అనే వచనం చదువుదాం. 4వ అధ్యాయం 27 చదవండి. 4:27. ఏమి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించునో వాటన్నిటిని చేయుటకే నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును మళ్ళీ చదవన్న, ఫస్ట్ నుంచి చదువు మళ్ళీ. ఏమి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించునో నిర్ణయించింది దేవుడు. వాటన్నిటిని చేస్తుంది ఎవరు? దేవుడు కాదండి. మీరు అదే సరిగ్గా చదవట్లేదు, వినట్లేదు, వాక్యం వినట్లేదు. నేను అడిగితే వింటున్నానని చెప్తున్నారు. నిశ్చయించింది, సంకల్పించింది ఎవరు? దేవుడు. వాటన్నిటిని చేస్తుంది ఎవరు? కుమారుడైన క్రీస్తు. అందుకనే క్రీస్తుకి విరోధులు ఉంటారు, తండ్రికి ఉండరు. అయితే కుమారుని ఒప్పుకొనని ప్రతి ఒక్కడు ఏం చెప్తాడు? చెప్పాలా? కుమారుని ఒప్పుకొనని ప్రతి ఒక్కడు ఏం చెప్తాడు? దేవుని మహిమపరచమని చెప్తాడు. తండ్రికి అభిమానం అని చెప్తాడు. అర్థమైందా మీకు పాఠం? దావీదులోంచి వేరైనోడు ఏం చెప్తాడు? దావీదులోంచి వేరే, దేవునిలోంచి వేరైపోయినట్టేనా? మేము దేవునితో డైరెక్ట్ కనెక్షన్ అయిపోయాం. మధ్యలో ఈ దావీదులు, ఈ అబ్రహాములు, ఈ యేసు ప్రభులు ఎందుకండి? మేము డైరెక్ట్ కనెక్ట్ అయిపోయాం. దేవుడు ఏమంటాడు? నువ్వు వాళ్ళగుండారా అంటాడు. నువ్వు వాళ్ళగుండారా, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడని ప్రభు ఎలా చెప్పాడో మిమ్మల్ని కూడా దేవుడు అలా చేయును కాదు. దేవుడు మనల్ని స్థాపిస్తే ఎంతగా స్థాపిస్తాడంటే, నీలో నుంచి వేరైన వాడు నిబంధనలోంచి వేరేటట్టు స్థాపిస్తాడు. అలా చేసుకోండి. అలా చేసుకుంటే ఒకటి జరిగిద్ది, అది చెప్పమంటారా? మనుషుల కిట్టికి అధికారం ఇచ్చిన దేవుణ్ణి ప్రజలు మహింపరుస్తారు. మనుషుల కిట్టి అధికారం ఇచ్చిన దేవుణ్ణి ప్రజలు కనపరుస్తారు. ఏంట్రా బాబు, జస్ట్ ఇతడు ఓ నార్మల్ పర్సన్ అనుకున్నాను నేను, కానీ ఇతడు నార్మల్ పర్సన్ కాదు అని ప్రజలు నిన్ను గురించి దేవుని మహింపరుస్తారు. పౌలు శరీరానికి రూపానికి ఎలా ఉన్నాడు? శరీర రూపానికి ఎలా ఉన్నాడండి? బలహీనుడు కదా. శరీర రూపానికి బలహీనుడు కదా. ఇప్పుడు చూడండి, పై రూపాన్ని చూసిన వాళ్ళందరూ పౌల్లో నుంచి వేరైతే ప్రభులోంచి వేరయ్యామని అనుకోరు. ఎందుకంటే ప్రభు ఎలా కనపడతాడు? ఎంత సమర్థుడిగా కనపడతాడు? ఆదికాండం 17. కానీ అదే నిబంధనలో అబ్రహాం ఎలా కనపడాడు? 99 ఏండ్ల వృద్ధుడు. 99 ఏండ్ల వృద్ధుడిలో నుంచి వేరైనా దేవునిలోంచి వేరైనట్టే. సో అంత దేవుడు నిన్ను స్థాపిస్తాడు. నువ్వు జస్ట్ ఒక 99 కురువృద్ధుడిలా కనపడుతున్నా, కానీ దేవుడు నీలో నుంచి వేరైన వాడు కూడా తనలోంచి వేరైనట్లుగా నిన్ను స్థాపిస్తాడు. అటువంటి గొప్ప భాగ్యాన్ని స్వతంత్రించుకోండి. యోసేపు ఫలించాడు కొమ్మ. నేను నిజమైన ద్రాక్షవల్లిని. నేను కుమారదేవంలో వర్తమానం ముగిస్తూ ఒక మాట చెప్పాను. ఈ మాట మీరు ధ్యానం చేయండి అని చెప్పి వదిలేశాను ఆ రోజు. కొమ్మలో నుంచి వేరవటం వేరు, చెట్టులో నుంచి వేరవటం వేరు. కొమ్మలో నుంచి వేరవటం వేరు, చెట్టులో నుంచి వేరవటం వేరు. యోసేపు ఇంట్లో నుంచి వేరవటం వేరు, క్రీస్తు ఇంట్లో నుంచి వేరవటం వేరు. కాబట్టి ద్రాక్షవల్లి వేరు, తీగ వేరు. ద్రాక్షవల్లి వేరు, కొమ్మ వేరు. కాబట్టి కొమ్మలు కాదు మీరందరూ ద్రాక్షవల్లులుగా దీవించబడుతురు కాక. అప్పుడు వేరైన వాడు ఆలోచిస్తాడు ఏమనంటే,
నేను ఈ వ్యక్తికి విరుద్ధంగా వెళ్తుంటుంటే నాకెందుకు కృప దూరం అవుతుంది? నేను జస్ట్ ఒక వ్యక్తినే కదా ఎదిరిస్తున్నాను, కానీ నాకెందుకు ఫేవర్ కలగట్లేదు అని ఆలోచించి అప్పుడు ఖచ్చితంగా దేవుడు మీతో నిబంధన ఎలా స్థిరపరచాడో తెలుసుకుంది. ఈ బ్లెస్సింగ్ని మీరు అందరూ స్వతంత్రించుకోండి. నేను 2 వచనాల నుంచి మాట్లాడాను. మొదటి వచనం, 2వ వచనం. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. వాటిని ప్రభు సహాయంతో రేపు ధ్యానం చేద్దాం. ప్రభు తాలం మన కొరకు దీవించు. ఆమేన్. రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయం ద్వారా దేవుడు తన దాసుని నిలబెట్టుకుని అందించిన శ్రేష్టమైన తలంపులను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. దేవుడు తన దాసుడైనటువంటి ఆయన్ని రాజుగా ఆయన ఏ విధంగా ఇశ్రాయేల్ అందరి మీద సొలొమోను గారిని ఏ విధంగా అయితే ఆయన నియమించారో, ఆయన తన నిబంధన జ్ఞాపకం చేసుకుని ఆయన్ని నియమించినట్టుగా దేవుడు ఆ నిబంధన విషయంలో ఆయన ఎంత నమ్మకత్వం కలిగి ఉంటాడన్న విషయాన్ని జ్ఞాపకం చేశారు. ఆ నిబంధన స్థిరపరచడానికి ఆయన వ్యక్తులను ఏ విధంగా వాడుకొని, ఎందుకంటే ఆయన పితరులతో చేసినటువంటి ప్రమాణం ప్రకారం కొంతమంది వ్యక్తుల ద్వారా ఆ నిబంధన ఏ విధంగా స్థిరపరుస్తారన్న విషయాన్ని ప్రాముఖ్యంగా ఈ యొక్క వర్తమానం ద్వారా మనం నేర్చుకున్నాం. కాబట్టి మనం చాలా విషయాల్లో ఎందుకంటే ఈ కొన్ని విషయాలు మనకు జ్ఞాపకం చేస్తూ యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రిని మహిమపరుస్తున్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారిని మనం తృణీకరిస్తున్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఆయన నిబంధనలో వ్యక్తుల నుంచి దూరం అయితే కూడా మనం ఆ కృప నుంచి వేరవుతాం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వ్యక్తుల పట్ల ఆయన ఏర్పరచుకున్న వ్యక్తుల నుంచి దూరం అయితే మన కృప నుంచి కూడా దూరం అవుతాం అనే విషయాన్ని జ్ఞాపకం చేశారు. నేను కూడా ఈ ఒక వర్తమానం మరొకసారి వినాలి, ఎందుకంటే కొన్ని విషయాలు నాకు కూడా సరిగ్గా అర్థం కాలేదు. కాబట్టి ఈ విషయంలో ఆడియో నేను పొందుకుని నేను మరొకసారి వింటాను. కాబట్టి మీరు కూడా వినండి. ఈ సమయంలో వందాలి. మీరు సమస్య పెట్టి వెళ్ళిపోతున్నారు. చెప్పండి. వాక్యం మొత్తం అర్థమైంది అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మాట్లాడండి. టోటల్గా నాకు వాక్యం అర్థమైంది మొత్తం అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే అర్థమైందని చెప్పండి. ఒకవేళ అర్థం కాలేదు అని అంటే మీరు ప్రార్థన చేయడానికి అవకాశం ఉంది. మొత్తం మళ్ళీ వాక్యం చెప్తాను ఫస్ట్ నుంచి. టోటల్గా వర్తమానం అర్థమయ్యేటట్టే ఉంది, కష్టంగా ఏమి లేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే సాక్ష్యం చెప్పండి. అంటే నేనే సరిగ్గా వినలేదండి. అందుకే నేనే వినలేదండి. కాదు, మీరు నాయకుడు కదా, మీరే అర్థం అవ్వలేదంటే మిగిలిన వాళ్ళు అర్థం కాని వాళ్ళు అందరూ నిజమే ఈ రోజు వర్తమానం అర్థం కాలేదని నెగిటివిటీ వెళ్ళిపోద్ది కదా. అందుకని అది వెళ్ళకుండా ఉండడానికి అర్థమైన వాళ్ళు సాక్ష్యం చెప్పించాను అంతే. మళ్ళీ లేకపోతే నేను వాక్యం చెప్తాను మళ్ళీ ఫస్ట్ నుంచి. అర్థమైంది కదా? రైట్. మెసేజ్ క్లియర్గా ఉంది. మీరు సరిగ్గా వినలేదు. మీరు నిబంధన నుంచి తొలుగుతారు తప్ప దేవుని నమ్మకత్వంలో దేవుడు ఎప్పుడు నమ్మకస్తుడు, సమర్థుడు, ఆసక్తి గలవాడు. కాబట్టి మీరెవరు నిబంధనల నుంచి తొలక్కండి. మన సైడ్ ప్రాబ్లం ఉంది, దేవుని సైడ్ ప్రాబ్లం లేదు. ఈ సమయంలో ప్రశాంత్ ఆదిలాబాద్ నుంచి మనతో సేవ చేస్తున్నారు. ప్రశాంత్ ముగింపు ప్రార్థన చేస్తారు. అలాగే ఈ రోజు ఇంజరంలో ఈ రోజు రేపు జరగనున్నటువంటి ఆ యొక్క సువార్త కూడికలో అందరూ పాలు పంపులు పొందండి. వీలు కలిగిన వారు ప్రార్థించవలసింది కోరుచున్నాం. ఈ కోడికలో ఆ విధాలకు సహకరించిన ప్రియులకు, అలాగే వర్తమానించిన దేవుని సేవకులకు, ఇప్పటి వరకు ఆసక్తి వర్తమానమైన ప్రియులకు అందరు కూడా ప్రభునాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రశాంత్ ముగింపు ప్రార్థనతో ఈ కొడుకును ముగింపు చేస్తాను. వందనాలు ప్రశాంత్. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో మీ సన్నిధి చేరవచ్చి మీ కృపగల మాటలు, దయగల మాటలు, సమాధానకరమైన సంగతులు మేము వినడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. మీరు మమ్మల్ని ప్రేమించి అందిస్తున్న వర్తమానాన్ని బట్టి వందనాలు. వర్తమానం కలిగినటువంటి సేవకుల్ని ఈ ఓడలో ఉంచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మమ్మల్ని భద్రపరుస్తూ, మమ్మల్ని కాపాడుతూ, మమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు ఏర్పరచుకున్న సాధనాలుగా మీ సేవకుల్ని వాడుకుంటున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి సొలొమోను ఇశ్రాయేల్ అందరి మీద మరి రాజుగా స్థిరపరచబడ్డాడని, అది దావీదుతో చేసిన నిబంధన ప్రకారం అని మీరు మాతో మాట్లాడినారు.
అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో మీరు చేసిన నిబంధనను బట్టి ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి విడిపించారు. మనుషులు బ్రతికున్నా మరణించినా మరి దేవా మీరు నమ్మదైన వాడవు, ఆసక్తి గలవాడవు, సామర్థ్యం గలవాడవు, అలాగే మాకు సహాయం చేయగలవాడవు. మీ కృపను మీ సత్యాన్ని ఎల్లప్పుడూ చూపించేవాడవు కాబట్టి మా ప్రభువా మరి మీరు చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుని దాన్ని నెరవేరుస్తున్నారు. అంతేకాదు మా ప్రభువా ఇటు అధికారం మీరు మనుషులకు కూడా ఇచ్చారు తండ్రి, మీకు స్తోత్రాలు. నాయనా మీరు ఏర్పరచుకున్న సేవకులను, మీరు నిబంధన స్థిరపరిచిన సేవకులకు వేరుగా వెళ్తున్నప్పుడు మరి మేము కూడా మరి ఆ కృపలో నుంచి వేరైపోతున్నామని ఉదయకాల సమయంలో మీరు మాతో తేటగా మాట్లాడారు, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దయగల మా తండ్రి, ధర్మశాస్త్రం యావత్తు ఆచరింప బద్దులై ఉండవలసిన వారు వాటిని ఆచరింపకుండా సున్నతి అందు వారు అతిశయిస్తున్నారని మరి దేవా మరి వారు దేవుని మయపరచండి, ఈ మనుషుడు పాపి అని వారు క్రీస్తు విరోధులు అవుతున్నారని వారు క్రీస్తు మీద అసూయ పెట్టుకొని మోషేకు వారు అభిమానిస్తున్నట్టు మేము చూస్తున్నాం. వారు క్రీస్తు విరోధులని నాయనా మీరు మీ సంకల్పాన్ని మరి మీ కుమారుని యేసుక్రీస్తునందు నెరవేర్చడానికి ఏ విధంగా అయితే మీరు పూనుకున్నారో నాయన అలాగే మరి వ్యక్తులతో కూడా మీరు నిబంధన స్థిరపరిచి వారి ద్వారా మీ యొక్క సంకల్పాన్ని మీరు నెరవేర్చుకుంటారని ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడినారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి మాకును కూడా మా ప్రభా ఈ యొక్క జూమ్ మీట్లో ప్రతి ఒక్కరు కూడా మా తండ్రి ఆ యొక్క ధన్యతను పొందుకొని మా ప్రభా మరి ఎవరైతే మాకు విరోధంగా మాట్లాడే విధంగా ప్రవర్తించే విధంగా ఉంటారో వారు దేవుని ఫేవర్ని కోల్పోయే విధంగా ఉంటారని, ఆ విధంగా మీరు చేస్తారని మీరు మాతో మాట్లాడినారు, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ దాసుని బలపరిచి మీరు అందించిన వర్తమానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ఈ యొక్క వర్తమానాన్ని మా హృదయాల్లో మా జీవితాలు ఫలింపజేయండి. చేరవచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరింత ఉన్నతమైన సందేశాల కొరకు ఈ దినము కనిపెడుతుండగా ఇంజర మీటింగ్స్లో మీ యొక్క దాసులందరినీ వాడుకొని చక్కగా వర్తమానాల ద్వారా మమ్మల్ని ఆదరించండి. మా హృదయం కంటే అది కూడా ఉండి మా ప్రభు మమ్మల్ని నింపుతున్న వాడవు అని మా ప్రభు మీరు వర్తమానం ఇచ్చారు. ఇంకను నింపి మా ప్రభు మమ్మల్ని బలపరచమని ఈ దినము రేపటి దినం కూడా మా తండ్రి మేము మహిమను మేము చూడాలి, మేము క్షేమం పొందుకోవాలి ప్రభు, అనేకులు ఆదరించబడాలి నాయన, విశ్వాసికి స్వాస్థ్యం కలగాలి, అవిశ్వాస రక్షణ పొందుకోవాలి. మీరే సహాయం చేయమని మీకు వందనాలు చెల్లిస్తూ ముందున పరిచయంతో మీ చేతులకు అప్పచెప్పొచ్చు. కోడికి అనిపించిన మీ దాసుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ అలాగే మా తండ్రి మరి పార్టిసిపేట్ అయిన దేవుని సేవకులందరిని బట్టి ప్రియులందరినీ బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో మీరు ఇచ్చిన వర్తమానం బట్టి వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమగత ప్రభావం మీకు అర్పిస్తూ మా ప్రభు యేసుక్రీస్తు నామములో స్తోత్రించి ఈ కోడిక ముగింపు చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన పెళ్లి ప్రశాంత్ గారికి అలాగే కొడుకులో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కొడుకు ముగింపు చేసుకుని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈ రోజు ఆడియో పెట్టమని చెప్పండి బ్రదర్. అందరికీ వందనాలండి. బ్రదర్ సత్యనారాయణ గారు ఈ రోజు ఆడియో పెట్టమని చెప్పండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి.